మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడ తరలించారు. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్కు వంశీని తీసుకువెళ్లిన పోలీసులు అక్కడ వేరే కారులో ఎక్కించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, వల్లభనేని వంశీపై మరో 2 కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సత్య, వినిపిస్తుందా? ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు ఒక కిడ్నాప్ కి సంబంధించి కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారో కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణలంక పిఎస్లో ఎస్ఐ పవన్ కిషోర్ ఈ స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నారు. రికార్డు చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదా కోర్టు సమయం అయిపోతే కనుక న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్తారనేది మరి కాసేపట్లో తేలే అవకాశం. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈరోజు కోర్టుకు తీసుకొస్తున్నట్లు ఇంకా న్యాయస్థానానికి అయితే సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఏ టైంకి తీసుకెళ్తారనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరోవైపు లోపలైతే మాత్రం ఈ కిడ్నాప్కు సంబంధించి ఏదైతే టీడీపీ ఆఫీసు పైన దాడి జరిగిన కేసు, అంతకుముందు టీడీపీ బీసీ నేత దొంతి చిన్న మీద ఇంటి మీద దాడి చేసి అతని వాహనాలను దగ్ధం చేసిన కేసులో అడగడానికి పట్టాభి వెళ్తే పట్టాభిని పోలీస్ స్టేషన్లో ఉండగానే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ సమయంలో పట్టాభి టీడీపీ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంగుటూరు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి చివరకు అక్కడ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య హైవే మీదే ఒక రాళ్ల దాడి జరిగి తర్వాత పార్టీ ఆఫీస్ అద్దాలు మొత్తం ధ్వంసం చేసి తర్వాత అక్కడ ఉన్న కంప్యూటర్లన్నీ పగలగొట్టిన సమయంలో అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుని తీసుకున్నటువంటి పోలీసులు దానిపైన విచారణ చేస్తున్న నేపథ్యంలో అతను హఠాత్తుగా కోర్టు వద్దకు వచ్చి, అది కూడా వల్లభనేని అనుచరులు ఇచ్చినటువంటి కారులో వచ్చి తాను ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని విచారించగా తనను బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి ఈ స్టేట్మెంట్ ఇప్పించారని కూడా అతను స్పష్టంగా చెప్పడం జరిగింది. అతని దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. అన్ని ఆధారాలతో కాంక్రీట్ ఎవిడెన్స్తోనే పూర్తి స్థాయిలో వల్లభనేని వంశీని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకురావడం కూడా హైదరాబాద్ నుంచి దఫదఫాలుగా తీసుకొస్తూ మార్గ మధ్యంలో ఆయన వైఫ్ కూడా వస్తుంటే ఆమెని నిలువరించారు. తర్వాత భవానీపురం పిఎస్కు తీసుకెళ్లారు. అక్కడ వాహనాలను షఫిల్ చేసి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు పవన్ కిషోర్ ఈ స్టేట్మెంట్ అయితే రికార్డు చేస్తున్నారు. పవన్ మొత్తం మీద ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకుంటే కనుక అరెస్ట్ చేసి 24 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అతని దగ్గర ఈ కిడ్నాప్కి వెనుకున్నటువంటి కారణం ఏంటి, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఫిర్యాదుదారుడు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంట్ అయితే రికార్డు చేస్తున్నారు. దీని వెనుకున్న మోటివ్ ఆ పాత కేసు ఏదైతే ఉందో ఆ కేసు కనుక తొలగించబడితే కనుక తామంతా సేఫ్గా బయటపడ్డట్టు అని భావించడమేనా లేదా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రూపంలో ప్రస్తుతం అయితే రికార్డు చేస్తున్నారు. అర్ధగంట నుంచి అదే పని జరుగుతుంది. మరొక పావు గంట 20 నిమిషాల పాటు స్టేట్మెంట్ మొత్తం తీసుకున్న తర్వాత అంటే దీంట్లో పూర్తి అనుమతితో తాను స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా చెప్పి తర్వాత వంశీ
యొక్క సంతకం కూడా తీసుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితం వంశీ చూసేందుకు ఎమ్మెల్సీ మొండితోక జగన్మోహన్ రావు కావచ్చు, అదేవిధంగా తరపు లాయర్లు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. జనాలు గుమిగూడుతుంటే పోలీసుల నుంచి పంపించిన పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే వంశీతో దగ్గర ఈ స్టేట్మెంట్ రికార్డు చేసుకుని రిమాండ్కు సంబంధించినటువంటి పేపర్స్ అన్ని సిద్ధం చేసి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోరే అవకాశం ఉంది. 14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వాలని కూడా వారు రిమాండ్ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కాబోతుంది. ఇదే సమయంలో ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి మరొక నేరం చేసినట్టుగా అయింది ఈ కేసులో. కాబట్టి ఆ కేసులో ఒకవైపు న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతున్న సమయంలోనే ఇది కొత్తగా కేసు నమోదవడం, దీంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదవడం, దీంతో ఒక రకంగా అన్ని రకాలుగా కూడా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అయితే పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారని చెప్పుకోవచ్చు. ఆయనకు ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఒకవైపు న్యాయపరమైనటువంటి ఈ బెయిల్ విషయంలో కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఈ వేరే ఒక క్రైమ్ చేసిన కారణంగా దీని కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులకు వీలు కలిగింది. కాబట్టి వారు ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే ఆ వంశీమోహన్ యొక్క స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, మీరు చెప్తున్నట్టుగా అంటే గతంలో కూడా అంటే 2 కేసులు ఆయన పైన కూడా పాతవికి సంబంధించి అంటే ఏదైతే నకిలీ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం కావచ్చు, ఇట్లాంటివి, తర్వాత ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి కావచ్చు, ఈ కేసులు కూడా నమోదవుతున్నాయి. అట్లాగే నియోజకవర్గంలో ఏదైతే వైసీపీని అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆ అధికార దర్పంతో దాన్ని అడ్డుపెట్టుకొని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలపైన కేసులు పెట్టడం, బాధితులపైనే కేసులు పెట్టడం, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అంటే కేసుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వంశీమోహన్కి సంబంధించి కేసులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మట్టి తవ్వకం, చెరువుల్లో తోలిన మట్టిని వేర్వేరు చోట్లకి పంపించి అమ్ముకున్న పరిస్థితి, ఏదైతే జగనన్న కాలనీలు అని చెప్పి అప్పట్లో అక్కడికి మట్టి తోలకం అని చెప్పేసి చెరువుల్లోంచి తీసిన మట్టిని అమ్ముకున్న పరిస్థితి, అంటే మట్టిని కూడా మింగేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇసుకను ఇష్టానుసారంగా ఇసుక అక్రమ దందాల్లో, అంటే ఇతని పరిధిలో ఇసుక అంతగా లేనప్పటికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో అప్పట్లో దందాలు నిర్వహించడం లాంటి అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు పోలీసులు వెలికి తీసే పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అతనికి ఉచ్చు బిగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటిపైన కూడా పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. దీంతో పాటు ఈ కిడ్నాప్ కేసు అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక క్రైమ్ చేసినట్టు అయింది. కాబట్టి ఇటు దీని ప్రభావం అటు ఈయన హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా పడే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూలో అడ్డంగా బుక్ అయినట్టుగా అయితే మాత్రం మనకు స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది పవన్. అట్లాగే సత్య, ఈ అంటే వాళ్ళ వైఫ్ కూడా నైట్ అటువైపు వచ్చినటువంటి పరిస్థితులు, అంటే కాన్వాయ్ వెంట వచ్చినటువంటి సమాచారం కూడా మనం చూసాం కదా. సో ప్రస్తుతం ఎక్కడున్నారు? అట్లాగే ఈ భోజన విరామ సమయంలో కూడా మరి ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఆమె వైఫ్ కూడా హైదరాబాద్ నుంచి ఆయన కాన్వాయ్ని ఫాలో అవుతూ వచ్చారు. నందిగామ దగ్గరలో ఆమెని నిలువరించి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. పోలీసులే ఆపి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అక్కడి నుంచి ఆమె ఆగిపోయిన తర్వాత భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అక్కడి నుంచి షఫిల్ చేసి ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు వంశీని భోజనం చేయాలని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఆసుపత్రిలో వైద్య పరీక్షల నేపథ్యంలో ఈ గ్లూకోజ్ కానీ లేదా ఇవన్నింటినీ మానిటర్ చేస్తారు. కాబట్టి ఆయనకు భోజనం చేయించిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే మాత్రం పవన్ కిషోర్, ఎవరైతే ఇక్కడ కృష్ణలంక పోలీసు ఉన్నారో, కృష్ణలంక పిఎస్కి చెందిన అధికారి ఉన్నారో, ఆయన పూర్తి స్థాయిలో రికార్డు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రికార్డు చేసే కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ చేయించిన తర్వాత ఆ రిపోర్టును తీసుకుని అక్కడి నుంచి ఈ మన న్యాయమూర్తి ముందు వంశీమోహన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక కేసులో నుంచి తప్పించుకోపోయి ఇంకొక క్రైమ్ చేసి దాంట్లో ఇరుక్కున్న పరిస్థితి మొత్తం వ్యవహారంలో మనకు కనిపిస్తుంది. ఒక రకంగా
భారత న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా ఈ కిడ్నాప్ వ్యవహారం ఉంది. ఇతన్ని కిడ్నాప్ చేసి వైజాగ్లో ఉంచారని, వేరే చోట్ల ఉంచారని తెలుసుకున్న పోలీసులు అతనితో టచ్లోకి వెళ్ళి అతనితో మాట్లాడి విచారించిన తర్వాతే తనను భయపెట్టి బెదిరించి ఆ కేసును విత్డ్రా చేయించారనే విషయం కూడా ఫిర్యాదుదారుడు స్పష్టంగా చెప్పాడు. దీంతో అతని తల్లిదండ్రులే పడమట పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసుతో పాటు అదే సమయంలో కిడ్నాప్ కేసు కూడా నమోదు చేయడంతో ఈరోజు ఉదయం వంశీని లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశాక రిమాండ్ కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. రైట్ సత్య, అట్లాగే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ స్టేట్మెంట్ రికార్డుకు సంబంధించి కూడా? అంటే ఇంకా 1-2 గంటలు అవుతుందా, అయిపోయే అవకాశం ఉందా తొందరగానే? అంటే సాధారణంగా మీడియా హడావిడి, అదేవిధంగా వైసీపీ వాళ్ళు కొద్దిసేపటి ఎమ్మెల్సీ ఒక ఆయన వచ్చాడు, అదేవిధంగా మీడియా వాళ్ళ హడావిడి ఇక్కడ ఎక్కువగా ఉంది, వాళ్ళ లాయర్లు వచ్చారు. కాబట్టి ఈ హడావిడి అంతా కొంత తగ్గిన తర్వాతే పోలీసులు ఇక్కడి నుంచి అతని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉదయం 6 గంటల వరకు వారికి సమయం ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఏ క్షణానైనా చేయొచ్చు, వచ్చే 2 గంటల్లో చేయొచ్చు, లేదంటే అర్ధరాత్రి దాటిన తర్వాత అయినా సరే అతన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.